మధ్యాహ్నం పాత మున్సిపల్ ఆఫీస్ నిరాశ్రయుల ఆశ్రమం నందు లబైక్ హజ్ మరియు ఉమ్రా టూర్స్ మరియు ట్రావెల్స్ అధినేత షబానా పర్వీన్ ఆధ్వర్యంలో నిరాశ్రయుల ఆశ్రమం నందు మహిళలకు పురుషులకు వస్త్రదానం మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత, కార్పొరేటర్ రాజేశ్వరి మరియు టీడీపీ నాయకులు వందవాసి రంగన్న, రియాజ్ భాషా, షబానా పర్వీన్ గారి కుటుంబ సభ్యులు పాల్గొని నిరుపేదలైన నిరాశ్రయులకు అన్నదానం మరియు వస్త్రదానం కార్యక్రమం నిర్వహించారు। అనంతరం మీడియాతో మాట్లాడారు। ఈరోజు నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రం వృద్ధాప్యంలో ఉన్నవారు ఆశ్రయానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది। అలాగే మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే మన మంత్రి నారాయణ గారు ఆదేశాల మేరకు ఈరోజు వృద్ధాశ్రమానికి రావడం జరిగింది। నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి లబైక్ ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో షబానా గారి ఈ స్థానిక కార్పొరేటర్ రాజేశ్వరి మేడం గారు ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది। అలాగే నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది। అలాగే వాకో బోర్డు చైర్మన్ అజీజ్ భాయ్ గారు ఆయన మేయర్గా ఉన్నప్పుడు ఇది స్థాపించడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు నేను మేయర్గా ఉన్న నెల్లూరు నగరపాలక సంస్థ ద్వారా నా సహకారం కూడా అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। గౌరవనీయులైన దేవరకొండ సుజాత గారు, మేయర్ గారు, రాజేశ్వరి గారు కార్పొరేటర్ ఇక్కడికి వచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను। ఈ ఓల్డేజ్ హోమ్కి ఈరోజు వస్త్రదానము, అన్నదానము మా సంస్థ ద్వారా అందరికీ సహాయ సహకారాలు అందించడంలో చాలా సంతోషంగా ఉంది। ఇంకా రాబోయే కాలంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి మేము పార్టిసిపేట్ చేస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాము। థ్యాంక్ యూ సో మచ్। నమస్కారం, నా పేరు రాజేశ్వరి, 42వ డివిజన్। ఇక్కడ వచ్చినటువంటి నిరాశ్రయ ఆశ్రమ కేంద్రం ఏర్పాటు చేసిన డైరెక్టరు షబానా గారికి చాలా కృతజ్ఞతలు। ఆవిడ ఇది టూర్స్ అండ్ ట్రావెల్స్ నడుపుతున్నారు కదా, అది చాలా అందరికీ బాగా ఉపయోగపడుతుంది। అది అట్లాంటి వాటికి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది। ఇక్కడికి వచ్చినటువంటి మేయర్ గారికి ధన్యవాదాలు। ఇంకా బాగా ఇది చేయాలని కోరుకుంటున్నాను। వేరే ఊర్ల నుంచి కార్పొరేటర్ గారు కూడా ఓకే, థ్యాంక్ యూ। 52వ డివిజన్ నుంచి అట్టంట, సరే ఓకే। ఆయన చెప్పలేదు, నువ్వు సిటీ అని చెప్పలేదు కదా। మేయర్ గారిని, మా కార్పొరేటర్ని కూడా మా ఆశ్రమానికి తీసుకొచ్చినాము। మాట్లాడు